హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్. ఈరోజు మీకు మంచి బ్యూటీ టిప్ చెప్తున్నానండి. ఈ టిప్ ద్వారా మన స్కిన్ని మంచి షైనీగా తయారు చేసుకోవచ్చు. మన మెడ చుట్టూరు ఉండే నలుపుని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, అందంగా తయారవచ్చండి. అంతేకాదండి, మోకాళ్ళు మోచేతుల మీద ఉండే నలుపుని తగ్గించుకోవచ్చండి. చాలా బాగా అందంగా తయారవుతాయి మన కాళ్ళు చేతులు కూడా. అలాగే మన పాదాల మీద ఉండే నలుపుని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. అందరికీ మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అందంగా మన పాదాలను తయారు చేసుకోవచ్చు. అలాగే మన పెదవుల చుట్టూ ఉండే నలుపును కూడా తగ్గించుకుని అందమైన పెదవులు, అందమైన మొహంగా మనల్ని మార్చుకోవచ్చండి. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా వాడండి. ఫస్ట్ టిప్ అండి. ఈ టిప్ బేకింగ్ సోడా యూజ్ చేసి, ఇందులో బేకింగ్ సోడా, వాటర్ ఈ రెండే యూజ్ చేస్తామండి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ సోడా తీసుకోండి. ఈ బేకింగ్ సోడా మంచి బ్లీచింగ్ ఏజెంట్గా వర్క్ అవుతుంది. అందుకని డార్క్నెస్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. దీనికి 1.5 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేయండి. మంచి పేస్ట్గా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని మన మెడ చుట్టూ లేదా అలాగే మన మోకాళ్ళ మీద, మోచేతుల మీద, అలాగే ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అంటే మన పాదాల మీద, అలాగే మన పెదవుల చుట్టూ బాగా అప్లై చేసుకుని మంచి ప్యాక్లా వేసుకోండి. 10 to 15 మినిట్స్ ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసే ముందు బాగా స్క్రబ్ చేయండి. ఇలా వీక్లీ 2 or 3 టైమ్స్ చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ టిప్ 2 అండి. ఇది టర్మరిక్ ప్యాక్. ఇందులో పసుపు యూజ్ చేసి మనం చేస్తాం. పసుపు గురించి మీకు తెలుసు కదా, యాంటీ ఏజింగ్ అలాగే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. శనగపిండి యూజ్ చేస్తాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండి మంచి న్యాచురల్ స్క్రబ్ అండి. చాలా బాగా డార్క్నెస్ని తగ్గిస్తుంది. అందులో ఈ పసుపుని కొంచెం పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోండి. దాన్ని వాటర్తో పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని డార్క్నెస్ ఉన్న ప్లేసెస్లో బాగా అప్లై చేసుకోండి. 10 to 15 మినిట్స్ ఈ పేస్ట్ అప్లై చేసి అలా వదిలేయండి. వాష్ చేసే ముందు మాత్రమే స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. మీ మెడ చుట్టూ ఉన్న నలుపు అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే మీ మోకాళ్ళు మోచేతుల మీద ఉండే నలుపు చాలా బాగా తగ్గుతుంది. అలాగే మీ పాదాల మీద ఉండే నలుపు కూడా తగ్గుతుంది. అంతేకాదండి, మీ పెదవుల చుట్టూ ఫామ్ అయిన నలుపు అనేది కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. వీక్లీ 2 or 3 టైమ్స్ ట్రై చేయండి. మంచి బెనిఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ టిప్ 3 అండి. ఇది పొటాటో జ్యూస్ యూస్ చేసి, పొటాటో జ్యూస్లో క్యాటోకలస్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఇది మన డార్క్నెస్ని చాలా బాగా తగ్గిస్తుంది. మంచి స్కిన్ని మనకి అందిస్తుంది. పొటాటో జ్యూస్ని మనం ఎంతైతే తీసుకుంటామో అంతే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు మంచి ప్యాక్ కింద మన మెడ చుట్టూరు బాగా అప్లై చేసుకోండి. అలాగే మన మోకాళ్ళకి మోచేతులకు కూడా బాగా అప్లై చేసుకోండి. అంతేకాదండి, మన పెదవుల చుట్టూ అలాగే మన పాదాలకి కూడా బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 10 to 15 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అప్పుడే మీ డార్క్నెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. వీక్లీ 2 or 3 టైమ్స్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ టిప్ 4 అండి. ఈ టిప్ 4 ఓన్లీ లెమన్ జ్యూస్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వారైతే ఓన్లీ లెమన్ జ్యూస్ని అప్లై చేసి డార్క్నెస్ అనేది చాలా బాగా తగ్గించుకోవచ్చు. వాష్ చేసే ముందు స్క్రబ్ చేసి మాత్రమే వాష్ చేసుకోవాలండి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. లేదు మాది నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అన్న వాళ్ళైతే ఈ లెమన్ జ్యూస్ ఎంతైతే తీసుకుంటామో అంత రోజు వాటర్ని యాడ్ చేసుకోండి. అది ప్యాక్ లాగా మెడ చుట్టూ అలాగే మోకాలు మోచేతులకి అలాగే పాదాలకి అలాగే పెదవుల దగ్గర కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 10 to 15 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా స్క్రబ్ చేస్తూనే వాష్ చేయాలండి. అలా చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. వీక్లీ 2 or 3 టైమ్స్ చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ స్కిన్ టోన్ అనేది చాలా బాగా రికవరీ అవుతుంది. నెక్స్ట్ టిప్ 5 అండి. ఈ టిప్ 5లో మనం టమాటో జ్యూస్ని యూజ్ చేస్తున్నాం. టమాటో జ్యూస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీ లెమన్ జ్యూస్ని తీసుకోండి. టమాటోలో ఉన్న యాంటీ ఏజింగ్ అలాగే లెమన్లో ఉన్న సి విటమిన్ మన స్కిన్ టోన్ని బ్రైట్ చేయడానికి, డార్క్నెస్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని రెండాటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని మనం
మన మెడ చుట్టూరు, అలాగే మన మోకాళ్ళు మోచేతులకి, అలాగే మన పెదవుల చుట్టూ, అలాగే మన పాదాలకి బాగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత స్క్రబ్ చేస్తూనే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అప్పుడే డార్క్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీ పెదవుల చుట్టూ ఉన్న నలుపు అనేది బాగా కంట్రోల్ అయ్యి మంచి ఫేస్గా తయారవుతుంది. అలాగే మీ చేతుల మీద ఉన్న నలుపు అనేది చాలా బాగా తగ్గుతుంది. మోకాళ్ళు కూడా చాలా బాగా అందంగా తయారవుతాయి. మీ మెడ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్గా తయారవుతుందండి. అంతేకాదు మీ పాదాలు కూడా చాలా బాగా తయారవుతాయి. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా వాడండి. ఏ ప్యాక్ యూజ్ చేసినా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అందరూ వాడి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.